అంతా కంగారే. అయ్య గారు ఏంటి హంటర్ కొరడా కొరడా హంటర్ ఇంతకాలం నా తిండి తిని నా మోచేతి నీళ్లు తాగి నా కాళ్ళ దగ్గర పడుంటూ నాకు ప్రమాదం వస్తే వెళ్ళిపోతారా? రక్షించండి రక్షించండి నా కూడా పట్టించుకోకుండా పారిపోతారా? ఇది నా పథకంలో మొదటి భాగం మాత్రమే. అయ్యా ఇది మొదటి భాగం అంటున్నారు, రెండో భాగం ఇలాగే ఉంటదా కొంచెం మార్పు ఉంటదా? మార్పు ఉండాలిగా మరి. ఇంకా 2 భాగాలున్నాయి. అయ్య గారు ఈ పథకాలను ఇంతటితో ఆపేయండి బాబు. అయ్యా పీడకలు వచ్చిందంటే చెడ్డ రోజు అనుకోలాగాలి, ఇంత భయంకరమైన చెడ్డ రోజు అనుకోలేదండి. అయితే నేను చెప్పేది వినండి. బాము వెంటపడ్డా మీరు రక్షించినందుకు నిజంగా మీ 3 ప్రాణాలు నేను తీసేయాలి. అవునండి. కానీ ఎందుకు తీసేయలేదో ఏంటండి? మీరు తిన్న ఈ దెబ్బల వల్ల నేను వేసుకున్న పథకం నెరవేరుతుంది. అదేమిటో తెలుసా? చెప్తాను. మీరు ఇలాగే ఈ అవతారాలతో బండెక్కి పడుకుని ఎవ్వరికీ తెలియకుండా పట్నం వెళ్తారు. ఈ అవతారాలతోనే బండి కూడా నేనే కట్టిస్తాను. పట్నంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ భరత్ గాడు మీ 3 చంపడానికి ప్రయత్నించాడని, ఎలాగో కొన ఊపిరితో తప్పించుకుని బయటపడ్డామని మీరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు. 3 హత్యా ప్రయత్నాలు చేసినందుకు ఖచ్చితంగా వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దాంతో వాడి పీడ మనకి విరగడవుతుంది. ఎలా ఉందో మన పథకం? చాలా బాగుందండి బాబు. మరీ ఇంత దారుణమైన అబద్ధం చెప్పటం మహాపాపం. పాపం అనలేవండి. చెప్పలేమండి. చెప్పలేరు? చెప్పలేరు. ఈ రోజు మీ 3 నా చేతిలో చస్తారు. మీ 3 శవాల్ని చూపించి ఆ భరత్ గాడే మిమ్మల్ని చంపాడని ఫిర్యాదు చేసి నా పథకాన్ని నేను కొనసాగిస్తాను. సరే, అలాగే అలాగే. మిస్టర్ భరత్ కుమార్ మీరేనా? అవును నేనే. ఏమిటిలా వచ్చారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. అరెస్ట్ చేస్తున్నారా? నా కొడుకు ఏం నేరం చేశాడని? ఈ ఊరి కరణం కామయ్య గారి మీద, పూజారి మీద, ఉల్లిపాయల మల్లయ్య మీద హత్యా ప్రయత్నం చేసి వాళ్ళని గాయపరిచిన కారణంగా అరెస్ట్ చేస్తున్నాం. అబద్ధం ఇన్స్పెక్టర్, అబద్ధం. ఇదంతా వాళ్ళ కుట్రే బాబు, ఇందులో నా కొడుకు ఏ సంబంధం లేదు. సారీ. చూడండమ్మా, నిజానిజాలు కోర్టులో తేలాలి. రిపోర్ట్ ప్రకారం ఇతన్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత నాది. ఇట్స్ ఆల్ రైట్, అరెస్ట్ చేయండి. చూడమ్మా, నీతికి న్యాయానికి సంఖ్యలు వేస్తే అవి ఎంతో కాలం ఉండవు. పదండి. ఏంటి దౌర్జన్యం? ఏంటా ఆ భరత్ గారు అన్ను చూసిన ఎగిరెగిరి పడ్డావు కదా, ఇప్పుడే కదా. అవునన్నయ్య, ఎదిరించేవాడు ఎదురు చెప్పేవాడు లేకపోవడంతో ఆ దుర్మార్గులు పేదవాళ్ల సర్వనాశనానికి సిద్ధపడ్డారు. ఇలాగే ఊరుకుంటే నీ మీద పగబట్టిన నాగరాజు అమ్మని తులసిని ఏం చేస్తాడో నేను భయంగా ఉంది. రండమ్మా. పార్వతమ్మ, ఆ రోజు ఆవేశపడ్డ నీ భర్త, కసితో వచ్చిన నీ కొడుకు ఏమయ్యారు? అదే విధంగా నన్ను ఎదిరించిన వారిని ఎవరినైనా సరే చీటీ చించి నరకానికి పంపించేస్తాను, తెలుసా? నాగరాజు, నీ కోపం ద్వేషం నా మీద, నా కుటుంబం మీద. అవి తీర్చుకోవాలంటే మా ప్రాణాలతి. అంతేగాని అన్యం పుణ్యం తెలియని వాళ్ళని ఎందుకు బలి తీసుకుంటావు? నువ్వు అన్నట్టుగా నా కోపం, నా ద్వేషం నీ మీద, నీ కుటుంబం మీద. మిమ్మల్ని అందరినీ పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టించి మీ శవాలను ఊరందరికీ హెచ్చరికగా పడవేయిస్తాను. నన్ను ఎవరు ఆపుతారో, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తాను. ఏమన్నా పాపం పెరిగిపోయిన ప్రతిసారి ఆ దేవుడు దిగొస్తాడు. నీలాంటి నీచులు అంతా చూస్తాడు. ఇలాగే ఊరుకుంటే నీ మీద పగబట్టిన నాగరాజు అమ్మని తులసిని ఏం చేస్తాడో నేను భయంగా ఉంది.
అమ్మా అమ్మా చెల్లెమ్మా ఎంత ఘోరం జరిగిపోయింది. చూడు రోజా, అసహాయులు ఆడవాళ్ళు అని కూడా ఆలోచించకుండా నీ తండ్రి నా తల్లిని నా చెల్లెల్ని ఎంత దారుణంగా హింసించాడో చూడు. భగవంతుడా, ఇంత ఘోరం ఇంత దారుణం జరుగుతుంటే, ఆ కసాయి వాడు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుంటే నువ్వు రాయిలా ఉండిపోయావు. అసలు నువ్వు దేవుడివేనా? దేవుడివా గారడివా, కీలు బొమ్మలను చేసి మనుషుల నాడిస్తావా? చూస్తా ఎంతకాలం ఆడిస్తావో, ఇంతకన్నా ఏం చేస్తావో చూస్తా చూస్తా చూస్తా. దేవుడివా గారడివా, కీలు బొమ్మలను చేసి మనుషుల నాడిస్తావా? చూస్తా ఎంతకాలం ఆడిస్తావో, ఇంతకన్నా ఏం చేస్తావో చూస్తా చూస్తా చూస్తా. నిరుపేదలంటే నీకు నిర్లక్ష్యమా, కలవారి వైపే నీకంత పక్షపాతమా? నువ్వు దేవుడైతే నాకేమి భయమా? నే తిరగబడితే ఆపడం నీ తరమా? చూస్తా ఎంతకాలం ఆడిస్తావో, ఇంతకన్నా ఏం చేస్తావో చూస్తా చూస్తా చూస్తా. దేవుడివా గారడివా, కీలు బొమ్మలను చేసి మనుషుల నాడిస్తావా? చూస్తా ఎంతకాలం ఆడిస్తావో, ఇంతకన్నా ఏం చేస్తావో చూస్తా చూస్తా చూస్తా. పగరేగి నా గుండెవో నిప్పుకొండై, పగిలి ఎగసిల్ది కార్చిచ్చు మంటై నా తండ్రి మరణం. నా తల్లి రక్తం, నా చెల్లి శీలం, నా తండ్రి మరణం, నా తల్లి రక్తం, నా చెల్లి శీలం, నాలోని దావాలలో నా కక్ష తీరాలి, ఈ చిచ్చు ఆరాలి, నీ గుళ్ళు మూయాలి, నువ్వు కళ్ళు తెరవాలి. శివ శివ, ఈడెవడండి అభిమన్యుడిలా విజృంభిస్తున్నాడు? మనం ఇప్పుడు బలపడి కూడా పడతాను. అతను అలాగే నాగరాజు గారితో కూడా ఒక మాట చెప్పి నేను పెడతాను. ఏమిటి జనం ప్రవాహం వస్తున్నారు? అవునరా, ఇక లాభం లేదు. మనం పట్నం వెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్తే తప్పించుకొచ్చి ఈ వ్యర్థం తీసుకెళ్లి మళ్ళీ పోలీస్ స్టేషన్ పెడతాం. మనకే కూడా ఉండదు. అది సరిపడా. బాబు కొట్టదు బాబు, ఇప్పుడు దెబ్బేశారంటే నేను చచ్చిపోతాను.
వాడు వచ్చేస్తున్నాడు, తొందరగా పోనీ. మీకు కంగారు పడినా వాడి వల్లే అవుతుంది మన జీప్ రావడానికి. జీపా మజాగా. ఏమైందిరా? ఏమైంది? జీప్ ఆగిపోయింది. వెనకాల వాడి కాలయములో వస్తున్నాడు. ఇప్పుడు జీప్ ఆగిపోవడం నిన్ను తగలయ్యా. అందరితో ఎందుకు? నీకు 1,00,000 సార్లు చెప్పాను కొత్త జీప్ కొనమని. అన్నావా? ఇప్పుడు మనకెందుకురా అన్నావు. ఇప్పుడు అర్థమైందా? అడిగో వస్తున్నాడు. అమ్మో, నేనేమన్నా కలగదని ఉంటా, ఇలా జీబులో పారిపోవాల్సి వస్తుందని, రాయిపోతుందని. బాబా తొందరగా కలివరా. ఉండు. వెనకాల బండి వచ్చేస్తున్నా. డోంట్ కన్ఫ్యూజ్ మీ. ఇంగ్లీష్ లో తొందరగా పోనీ. తొందరగా మా పోలీసులు నా బిడ్డ రక్షించు బాబు. రే నాగరాజు, నీ కొడుకు చస్తున్నాడనేసరికి నీకు ప్రాణాల విలువ, కడుపు తీపి గుర్తుకొచ్చాయా? ఆనాడు నా కన్న తండ్రిని ఇదే ఊపిలోకి తోసేయగా ఆయన నిస్సహాయంగా మునిగిపోవడం ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. ఏడుస్తూ నా తల్లి తన పసుపు కుంకాల్ని రక్షించమని వేడుకోగా నువ్వు నిర్దయగా నవ్వడం ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. పసివాడినైన నేను ఏడుస్తూ నాన్న నాన్న అని అర్థిస్తుంటే కాస్త కూడా కనికరం చూపకపోవడం ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. ఈ ఊపిని పాపాలకి రూపంరా. ఇక్కడ ఎవరెవరి ప్రాణాలు తీశావు, ఎందరి ఇళ్లాళ్ళ తాలిబొట్లు తెంపేశావు, ఎంతమంది బిడ్డల్ని దిక్కులేని అనాథలు చేశావు ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. నీ కళ్ళ ముందే నీ కొడుకు చావు బ్రతుకుల మధ్య గిలగిలా తన్నుకుని దిక్కుమాలిన చావు చస్తుంటే అది నువ్వు చూస్తూ గుండె బద్దలయ్యేటట్టు ఏడవాలి. అమ్మా పార్వతమ్మ, నా బిడ్డను రక్షించమని చెప్పమ్మా. నేను చేసిన పాపాలకి కావాలంటే నన్ను శిక్షించమని చెప్పమ్మా. పార్వతమ్మ, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. బిడ్డను రక్షించమని చెప్పమ్మా. నీకు దండం పెడతానమ్మా. అమ్మా చెప్పమ్మా. బాబు భరత్, అతన్ని రక్షించు. అమ్మా, నాన్నగారికి జరిగిన అన్యాయాన్ని, నువ్వు చేసిన ప్రతిజ్ఞను మర్చిపోయావా? లేదు బాబు, గుర్తున్నాయి. ఎంత దుర్మార్గుడైనా
ఇంత హీనంగా ఏడుస్తుంటే సాయం చేయకపోవడం మానవత్వం అనిపించుకోదు. అతన్ని రక్షించు. వీల్లేదమ్మా, వాడు బతకడానికి వీల్లేదు. అన్నయ్య, నీ కక్ష తీరడానికి అతని చావనివ్వడం న్యాయమే. కానీ అన్యాయం అయిపోయిన నీ చెల్లెలు బ్రతుకును ఇకనైనా సరిదిద్దవా? రక్షిస్తానమ్మా, వాడిని తప్పకుండా రక్షిస్తాను. గిరి, నిన్ను బతికించింది నీ తండ్రి ఏడుపు విని కాదు, నా తల్లి మాట విని కాదు, నా చెల్లెలు బతుకు బాగుపడాలని. పార్వతమ్మ, మమ్మల్ని మన్నించమని అడగటానికి కూడా అర్హత లేని పాపాలు చేశానమ్మా. నీ భర్తను నేను చంపితే నా కొడుకును నీ కొడుకు రక్షించాడు. చేసిన పాపాలు మర్చిపోయి నీ కూతుర్ని మా ఇంటి కోడలుగా చేయమ్మా. నా కూతురని అనుకోకుండా రోజాని మీ ఇంటి కోడలుగా చేసుకోమ్మా. మిస్టర్ భరత్ కుమార్, కస్టడీ నుంచి తప్పించుకున్నందుకు నేను అరెస్ట్ చేస్తున్నాం. ఆగండి ఇన్స్పెక్టర్ గారు. అరెస్ట్ చేయవలసింది భరత్ని కాదు, నన్ను. భరత్ మీద మేమిచ్చిన రిపోర్ట్లన్నీ అబద్ధాలు. నేనెన్నో హత్యలు ఘోరాలు చేశాను. నన్ను అరెస్ట్ చేస్తే నాలాంటి ధనమదం కలిగిన దుర్మార్గులకు కొంతమందికైనా బుద్ధిస్తుంది. నన్ను తీసుకెళ్ళండి. నాన్న, వస్తాను బాబు, వస్తానమ్మా.